వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేను అది చెప్తున్నాను. ఖచ్చితంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా సార్, ఛాలెంజ్ చేస్తున్నా రామోజీరావు గారి అబ్బాయిని, ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలే కనుక తప్పుడే అయితే రద్దు చేసే. అదానీతో ఒప్పందాలు మేము అదానీతో కాదు, సిక్కీతో కదా, సిక్కీతో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేయి. ఎవడొద్దన్నాడు? రద్దు చేయి, మీ ఇష్టం వచ్చింది చేయి. మేము దేనికైనా మేము పక్కాగా నిజాయితీగా పరిపాలన చేశాం. ప్రజల శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేశాం. సార్ రండి, ఇందులో మా తప్పు పాపం ఉంటే కదా. నీకు చేతనైతే, మేము చేసింది పాపం అయితే నువ్వు రద్దు చేయి. కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయి. ఏ సరుకు లేదా? ఇదేంటండి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,00,000 కోట్లు అన్నారు, 1,46 అన్నారు. ఆ కేసు చేసిన పోలీస్ అతనేమో 1,500 అనుకుంటా అండి సుమారు అంటాడు. అందులో ఇప్పటికి 7-8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎక్కిట్లు వచ్చారు, అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. మరి దాంట్లో సంతకాలు పెట్టిన అధికారులే నిర్దోషులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు? ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు నిర్దోషులని సుప్రీంకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే, హైకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే అసలు జగన్కి కేసులో ఏంటి సంబంధం? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టిన తప్పుడు కేసుల మీద 1,00,000 కోట్లు, 46,000 కోట్లు, ఈ చివరకు 1,500 కోట్లు అన్నారు. ఆ 1,500 కోట్లు అబద్ధం అని చెప్పని తేలిపోతుంది కదా. ఇది కూడా విషం చెమ్మటమే ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు, ఆయన 2 పేపర్లు, 10 ఛానల్స్ ఏ రకంగా విషం చిమ్మేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తున్నాయో మనం చూస్తున్నాం.